హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఓవెన్ లేకుండా పొయ్యి అంటించకుండా వేడి చేయకుండా బేక్ చేయకుండా ఒక స్వీట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని నేను ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ ఒక పావు కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. దాన్ని ఒక హాఫ్ కప్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. దీని బదులు షుగర్ని కూడా తీసుకొని ఇలా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. కానీ చాలా ఎక్కువ టైం పడుతుందని నేను షుగర్ పౌడర్ని తీసుకున్నాను అనమాట. దీంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్, ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ తీసుకొని దీన్ని ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ పాల పౌడర్ తీసుకుంటున్నాను. దీనికి ఇంట్లో ఒక నార్మల్ స్పూన్తో ఒక 3 స్పూన్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని దాంట్లో బాదం ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతలా అంటే బ్రెడ్ మీద పోయడానికి వీలుండేంతగా ఈజీగా పోయడానికి వీలుండేంత ఈజీగా కలుపుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా బాగా తొందరగా చేసి వచ్చనమాట. మీకు కండెన్స్డ్ మిల్క్ లేకపోతే దీనికి పాల మీద మీగడను కూడా ఉపయోగించుకొని చేసుకోవచ్చు అనమాట. అంతే టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా పాల మీద మీగడ, కండెన్స్డ్ మిల్క్ 2 వాడుతున్నాను. ఇంకొద్దిగా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇలా కలుపుకోవాలన్నమాట. పోయడానికి వీలుగా ఇలా పల్చగా ఉండేటట్టు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. దాని మీద రెడీ చేసేసి పెట్టుకున్న లిక్విడ్ని ఇలా పూసేసి డెసర్ట్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఈజీగా మేక్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆ సైడ్ ఈ సైడ్ 2 సైడ్స్ కూడా ఇలా డిప్ చేసుకొని దాన్ని కొద్దిగా ఇలా అనాలన్నమాట. ఎందుకంటే షుగర్ సిరప్ ఎక్కువ ఉంటే దాన్ని కొద్దిగా ఇంకిపోయేలా చేసుకోవాలి. ఇప్పుడు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో దాన్ని అద్ది సర్వ్ చేసుకుంటే ఈజీగా డెసర్ట్ ఆర్ స్వీట్ రెడీ అయిపోతుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఇష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే బ్రెడ్ కదా, హెవీగా కూడా ఉండదు. పొట్టకు కూడా చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. నేను అలంకరణ కోసం దీనిపైన కొద్దిగా పిస్తా పౌడర్ అలాగే చెర్రీని కూడా పెట్టుకున్నాను. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే ఏం లేదండి, పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టి ఎండించుకున్నదే డెసికేట్ కోకోనట్ పౌడర్. షాపుల్లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీకు మా వీడియోస్ నచ్చింటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.